వెల్కమ్ టు రాజనీతి. మాజీ మంత్రి పేరు నాని అదృశ్యమయ్యారు. ఒక వారం క్రితం వరకు కూడా రప్పలాడించిన నాని అకస్మాత్తుగా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. బియ్యం కుంభకోణం కేసు పెట్టినప్పుడు కొంతకాలం అజ్ఞాతంలో ఉన్న నాని ఆ తర్వాత అరెస్ట్ భయం పోవటంతో బయటకు వచ్చి అదే పనిగా అధికార కూటమి మీద విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. లోకేష్ని, పవన్ కళ్యాణ్ని వాడు వీడు అని విమర్శిస్తున్నాడు. పామర్లో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఎందుకురా రప్ప అని గొడవ చేస్తారు, చీకట్లో కన్ను కొడితే సైలెంట్గా నరికేయాలని మాట్లాడాడు. పామర్లో మాట్లాడినట్టే ఆ తర్వాత అవనగడ్డ, పెడంలో జరిగిన సమావేశాల్లో కూడా మాట్లాడాడు. సైలెంట్గా చంపేసి తెల్లారి ఏం ఎరగనట్టు వెళ్ళి పరామర్శలు చేయాలని చెప్పి రిపీట్ చేస్తా. తెల్లారి ఏమి ఎరగనట్టు వెళ్ళి పరామర్శలు చేయాలని కార్యకర్తలను రెచ్చగొట్టాడు. అంటే కార్యకర్తలని, కూటమి కార్యకర్తల మీదకు ఉసిగొలుపుతున్నాడు. కార్యకర్తలను హింసా మార్గం వైపు ఉసిగొలుపుతున్నాడు. కార్యకర్తలను మర్డర్లు చేయండి అని పిలుపునిస్తున్నాడు ఒక మాజీ మంత్రి హోదాలో ఉండి. ఈ వరుస కామెంట్లతో ఈయన మీద పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనాయి. కేసులు నమోదైనప్పుడు కూడా అరెస్ట్ అయితే ఏమవుతుంది, 4 రోజులు జైల్లో ఉంటాం, మళ్ళీ వస్తాం, బయటకు వస్తామని మాట్లాడాడు. లెక్కలేనట్టు మాట్లాడాడు. గతంలో కూడా ఇలాగే నా వెంట్రుకు కూడా బీకలేరని మాట్లాడాడు. ఈసారి వెంట్రుకు పీకే పరిస్థితి వచ్చేసరికి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అజ్ఞాతంలోకి వెళుతూ ముందస్తు బెయిల్ పిటిషన్ వేశాడు. ఈ బియ్యం కేసులో, రేషన్ బియ్యం కేసులో చూసి చూడనట్టు వదిలేయటం వల్లనే నాని ఈ విధంగా రెచ్చిపోతున్నాడన్న అభిప్రాయం తెలుగుదేశం పార్టీ కేడర్లో ఉంది, తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కూడా ఉంది. మొన్నటి గుడివాడ గొడవలో కూడా, గుడివాడలో జరిగిన హడావుడి వైసీపీ సమావేశం సందర్భంగా జరిగిన గొడవలో నాని పాత్ర ఉంది. జడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక, ఆవిడ భర్త ఇద్దరిని కూడా రెచ్చగొట్టింది నానియే అన్న ఆరోపణలు ఉన్నాయి. పైగా ఇతను రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఇదంతా లోకేష్ చేయించాడు, ఒక బీసీ మహిళ మీద లోకేష్ దాడి చేయించాడని బ్యాట్ చేద్దామని మాట్లాడుతూ ఉంటే ఆ వీడియోలు బయటకు వచ్చినాయి, పబ్లిక్లోకి వచ్చినాయి. అంటే కుట్ర సిద్ధాంతాన్ని నమ్ముకుంది వైసీపీ, ఆ కుట్ర సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నాడు పేరు నాని అని అర్థం అవుతుంది ఎవరికైనా. వీటన్నిటిని బేస్ చేసుకొని పోలీసులు ఇంకొన్ని కేసులు పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. అలాగే గతంలో మచిలీపట్నంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నాని అనుచరుడు మోకా భాస్కర్ రావు అనే అతను, బీసీ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చనిపోయాడు. చంపేశారు. చంపేస్తే ఆ హత్య కొల్లు రవీంద్ర చేయించారని ఆయన మీద కేసు పెట్టించాడు పేరు నాని. అయితే ఈ హత్య వెనక పేరు నాని హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసును తిరగదోడాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇప్పుడు కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఈ డిమాండ్ ఎలా తీసుకుంటుందో చూడాలి. ఇప్పటివరకు పెట్టిన కేసుల్లో బెయిల్ వచ్చే వరకు నాని అజ్ఞాతంలోంచి బయటకు రాకపోవచ్చు. Like, share and subscribe to Rajaniti channel.